నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన చారిత్రక ప్రయాణంలోకి వెళ్లబోతున్నాం. ఊహించండి, ఒకప్పుడు ఎన్నో మూఢనమ్మకాల చీకట్లలో ఉన్న మన సమాజాన్ని ఆధునికత వైపు నడిపించిన ఆ మహనీయుల అడుగుజాడల గురించి మాట్లాడుకుందాం. ఇదొక రియల్ గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. మన దేశ రూపురేఖలనే మార్చేసిన ఆ సామాజిక, సాంస్కృతిక జాగృతి గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. సరే, ఇప్పుడు మీకో ఆసక్తికరమైన ప్రశ్న. అసలు ఆధునిక భారతదేశానికి పునాది వేసింది ఎవరు? ఆలోచించండి. తక్కున మనకు స్వాతంత్ర సమరయోధుల పేర్లే గుర్తొస్తాయి, రైట్? కాని నిజానికి కేవలం రాజకీయ నాయకులే కాదు సుమా. నాటి మూఢనమ్మకాలపైన, కుల వివక్షపైన తిరుగుబాటు చేసిన ఎంతోమంది విభిన్నమైన సామాజిక సంస్కర్తలు కూడా మన ఆధునిక రాజ్య నిర్మాణానికి అసలైన సైద్ధాంతిక పునాది వేశారు. వారెవరో ఏంటో ఇప్పుడు స్పష్టంగా చూద్దాం. సో, ఈరోజు మన ప్రయాణం ఎటు సాగుతుందంటే, ముందుగా ఆధునిక భారత జాగృతం గురించి చూస్తాం. ఆ తర్వాత విస్తరిస్తున్న హిందూ సంస్కరణలు, ఇతర మతాలలో వచ్చిన ఉద్యమాలు, సమానత్వం కోసం జరిగిన పోరాటం, చివరగా మన దక్షిణ భారతదేశ స్వరాలు ఎలా ప్రతిధ్వనించాయో గమనిద్దాం. ఓకే, మొదటి విభాగం ఆధునిక భారతదేశ జాగృతం. అంటే అసలు ఈ సంస్కరణలకు నాంది ఎలా పడిందనేది చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే, ఈ సామాజిక జాగృతికి అసలు సిసలు ఆద్యుడు రాజా రామ్మోహన్ రాయ్. 1828లోనే ఆయన కలకత్తాలో బ్రహ్మ సమాజను స్థాపించారు. సాంప్రదాయ మూఢనమ్మకాలను డైరెక్ట్గా ఛాలెంజ్ చేయడం, ఏకేశ్వరోపాసనను బోధించడం దీని మెయిన్ టార్గెట్. ఇంకో విశేషమేంటంటే, ఆయన కేవలం హిందూ గ్రంథాలకే పరిమితం కాలేదు తెలుసా. ఉపనిషత్తులతో పాటు బైబిల్, ఖురాన్ లాంటి వివిధ గ్రంథాల బోధనలను కూడా ఏకం చేసి విభిన్న మతాల ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించారు. ఆ కాలంలో ఇది నిజంగా చాలా సాహసోపేతమైన అడుగు. ఆయన ఆలోచనా విధానం ఎంతలా ఉండేదంటే, సతీ సహగమనం లాంటి అత్యంత క్రూరమైన దురాచారాలను రూపుమాపడం దగ్గర నుండి మహిళల హక్కుల కోసం ఆయన చేసిన కృషి అంతా ఇంతా కాదు. కుల వ్యవస్థే మన భారతీయ ఐక్యతకు అతిపెద్ద అడ్డంకి అని అప్పట్లోనే గుర్తించి పోరాడారు. అందుకే ఆయనను భారతదేశపు మొట్టమొదటి ఆధునిక మానవుడు అని చాలా సగర్వంగా పిలుస్తుంటారు. అయితే ఈ సంస్కరణల ప్రభావం ఎలా వ్యాపించిందో చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇక్కడ గమనించండి, పాశ్చాత్య ఉదారవాద భావాలు బెంగాల్లో ఒక చిన్న నిప్పురవ్వలా మొదలై రాను రాను ఉపఖండంలోని ప్రతి మూలకు ఎలా వ్యాపించాయో మనకిక్కడ క్లియర్గా అర్థమవుతుంది. పశ్చిమాన బాంబే నుండి ఉత్తరాన పంజాబ్, దక్షిణాన మద్రాసు వరకు ఈ చైతన్యం అలా ఒక వేవ్లా వ్యాపించింది. ఇకపోతే రెండవ విభాగం విస్తరిస్తున్న హిందూ సంస్కరణలు, వాటి మూలాలు, శాఖల గురించి మాట్లాడుకుందాం. సో, ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన పాయింటేంటంటే, వేర్వేరు నాయకులు ఈ సంస్కరణలను ఎలా భిన్నమైన కోణాల నుండి అప్రోచ్ అయ్యారు అనేది. మనం కొంచెం నిశితంగా గమనిస్తే, రాజారామ్మోహన్ రాయ్ గారు ఏకేశ్వరోపాసనపై దృష్టి పెడితే, స్వామి దయానంద సరస్వతి గారు ఆర్యసమాజ ద్వారా వేదాలకు మరలండి అనే నినాదంతో స్వచ్ఛమైన జ్ఞానాన్ని వెతికారు. అటువైపు చూస్తే స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్ ద్వారా అసలు మానవసేవే మాధవసేవ అని, పేదలకు, అణగారిన వర్గాలకు సేవ చేయడం ద్వారానే భగవంతుణ్ణి చేరుకోవచ్చని బోధించారు. అప్రోచ్లు వేరైనా వాళ్ళ అల్టిమేట్ గోల్ మాత్రం ఒకటే. ఈ భావజాలం ఖండాంతరాలు ఎలా దాటిందో ఇక్కడ చూద్దాం. 1893 చికాగోలో జరిగిన ప్రపంచ మత సమ్మేళనం. ఇందులో స్వామి వివేకానంద పాల్గొని మన భారతీయ తత్వశాస్త్రాన్ని ఏకంగా ప్రపంచ వేదికపై నిలబెట్టారు. ఆయన వేదాంత తత్వాన్ని బోధిస్తూనే మనిషికి ఉండాల్సిన బలం, స్వావలంబన గురించి అద్భుతమైన సందేశాన్నిచ్చారు. మూఢాచారాలను పక్కనపెట్టి మనిషి ఎదుగుదలకు సేవా దృక్పథం ఎంత అవసరమో ప్రపంచానికి చాటి చెప్పారు. ఇది మనందరికీ తెలిసిన ఫేమస్ మూమెంట్ కదా. రైట్, ఇప్పుడు మూడవ విభాగంలోకి వెళ్దాం. అదేంటంటే, కేవలం హిందూ మతంలోనే కాదు, ఇతర మతాలలో వచ్చిన ఉద్యమాలు. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక సమిష్టి జాగృతం. అసలు మన దేశంలో ఉన్న వైవిధ్యభరితమైన నాయకత్వానికి వీళ్లే బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఒకవైపు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గారిని తీసుకుంటే, అలీఘర్ ఉద్యమం ద్వారా ముస్లింలలో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ను, మోడర్న్ ఐడియాలను తీసుకురావడానికి ఆయన అహర్నిశలు శ్రమించారు. మతాన్ని కూడా రేషనల్గా, అంటే హేతుబద్ధంగా ఆలోచించాలని ఆయనన్నారు. దానికి సమాంతరంగా చూస్తే ఎంజీ రనడే లాంటి వాళ్లు ప్రార్థనా సమాజ్ ద్వారా కులాంతర వివాహాలు, వితంతు పునర్వివాహాలు, మహిళల అభ్యున్నతి కోసం గట్టిగా పోరాడారు. దారులు వేరు, కానీ గమ్యం ఒక్కటే, అదే సామాజిక పురోగతి. ఈ టైంలైన్ గమనిస్తే ఈ ఆలోచనలో టైంతో పాటు ఎలా స్ప్రెడ్ అయ్యాయో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 1851లో పార్సీ స్త్రీల విద్య కోసం మొదలైన అసోసియేషన్ దగ్గర్నుంచి 1866లో సాంప్రదాయాన్ని నిలబెట్టడానికొచ్చిన దేవ్బంద్ ఉద్యమం వరకు ఇది సాగింది. అంతేకాదు, సిక్కు సమాజాన్ని సంస్కరించడానికి 1870లో సింగ్ సభలు రావడం, ఆ తర్వాత 1920లో అవినీతిపరులైన అర్చకులను తొలగించడానికి సిక్కు అకాలీలు చేసిన పోరాటం, ఇలా చూసుకుంటూ పోతే ప్రతి ఒక్క వర్గమూ ఈ మార్పులో భాగమైంది. సరే, నాల్గవ విభాగం సమానత్వం కోసం పోరాటం. దీని ఆచరణాత్మక ప్రభావమేంటో, గ్రౌండ్ లెవెల్లో ఎలా జరిగిందో చూద్దాం. అప్పట్లో ఏళ్ల తరబడి పాతుకుపోయిన వ్యవస్థను సవాలు చేసిన ఆ గొప్ప సంస్కర్తల వల్ల వచ్చిన యాక్చువల్ మార్పులివిగో ఇక్కడ చూడండి. 1829లో సతీసహగమనాన్ని అఫీషియల్గా బ్యాన్ చేయడం,
1851 నాటికి బాలికల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు ప్రారంభించడం, ఇక ఎన్నో పోరాటాల తర్వాత 1856లో వితంతు పునర్వివాహ చట్టం తీసుకురావడం. అప్పో ఇవన్నీ మామూలు విజయాలు కావు. ఒకప్పుడు ఎవరికీ అంతుపట్టని రాడికల్ ఆలోచనలుగా ఉన్నవి ఈ రోజు మనం అనుభవిస్తున్న పటిష్టమైన చట్టాలుగా ఎలా మారాయో ఇది మనకు చెప్తోంది. ఇక ఈ సమానత్వ పోరాటంలో మనం ఖచ్చితంగా మాట్లాడుకోవలసింది మహారాష్ట్రలో జ్యోతిబా ఫూలేగారు చేసిన కృషి గురించి. అసలాయన డెడికేషన్ అసాధారణమైనది. అణగారిన వర్గాల మహిళల చదువు కోసం, వితంతు పునర్వివాహం కోసం ఆయన తన జీవితాన్నే దారపోశారు. సమాజంలో బలంగా వేళ్లూనుకున్న ఆధిపత్య ధోరణులను ఆయన ఏమాత్రం భయం లేకుండా ఎదిరించారు. తన భార్యతో కలిసి ఆయన బాలికల కోసం ఫస్ట్ స్కూల్ స్టార్ట్ చేయడమనేది ఆ రోజుల్లో ఒక పెద్ద సెన్సేషన్ అనే చెప్పాలి. ఇక చివరిగా 5వ విభాగం, మన దక్షిణ భారతదేశ స్వరాలు. ఇక్కడ క్షేత్రస్థాయిలో సామాజిక న్యాయం కోసం పోరాటం ఎలా జరిగిందో చూద్దాం. 19వ శతాబ్దంలో తమిళనాడుకు చెందిన సెయింట్ రామలింగం గురించి వినే ఉంటారు. ప్రేమ, కరుణ ఈ రెండింటినీ ఆధారంగానే ఒక కులరహిత సమాజాన్ని నిర్మించాలని ఆయన పిలుపునిచ్చారు. మనుషులంతా ఒకటే అని చాలా బలంగా బోధించారు. ఇంకో మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, దేవుని కేవలం ఒక వెలుగు లేదా జ్యోతి రూపంలో ఆరాధించాలని ఒక సరికొత్త, చాలా సింపుల్ విధానాన్ని ఆయన అప్పట్లోనే పరిచయం చేశారు. ఇక మన భారతీయ సామాజిక చరిత్రలో ఒక పెను సంచలనం పెరియార్ ఈవీఆర్ గారు. ఆయన్ను మనం దక్షిణాసియా సోక్రటీస్ అని కూడా ఎంతో గౌరవంగా పిలుచుకుంటాం. 1925లో ఆయన స్టార్ట్ చేసిన ఆత్మగౌరవం ఉద్యమం లేదా సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ అప్పట్లో ఒక ఊపుపేసింది. సమాజంలో ఉన్న అసమానతలను పాయింటౌట్ చేస్తూ కుల వ్యవస్థను, బాల్య వివాహాలను ఆయన ఏకిపారేశారు. ముఖ్యంగా మతపరమైన ఆచారాలు ఏమీ లేని ఆత్మగౌరవ వివాహాలను ఆయన ఎంకరేజ్ చేయటం అప్పట్లో ఒక పెద్ద గేమ్ చేంజర్. సో మనం ఆల్మోస్ట్ ముగింపుకొచ్చేశాం. ఈ చెట్టు రూపాన్ని ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. మనం ఇందాక నుంచి మాట్లాడుకున్న విషయాలన్నీ ఈ ఒక్క చిత్రంలో ఎంత అద్భుతంగా కనెక్ట్ అవుతున్నాయో చూడండి. ఈ మూలాలు, శాఖల రూపకం ద్వారా మనకి ఏమర్థమవుతోందంటే, బ్రహ్మ సమాజ్, ఆర్య సమాజ్, ప్రార్థనా సమాజ్, రామకృష్ణ మిషన్ ఇలా ఈ వేర్వేరు సంస్కరణ సంఘాలన్నీ ఒకే పెద్ద సామాజిక పర్యావరణ వ్యవస్థలో ఎలా భాగమయ్యాయో తెలుస్తోంది. అంటే వాటి వేర్లు ఎక్కడెక్కడో ఉన్నా అవన్నీ కలిసి పెంచిన మహావృక్షమే ఈనాటి మన ఆధునిక భారతదేశం. ఇకపోతే ఇది మనల్ని ఒక లోతైన ఆలోచనలోకి నెట్టే ముగింపు. 19వ శతాబ్దపు ఆ సంస్కర్తలు నాటిన ఆ బలమైన మూలాలు నేటి మన పౌర హక్కులను, సమానత్వ సాధనను ఎలా ప్రభావితం చేస్తూనే ఉన్నాయో ఒక్కసారి ఊహించండి. ఆధునిక లౌకికవాదం, మహిళా సాధికారత, మానవ హక్కులు వీటన్నిటినీ కోసం నాడు వాళ్లు వేసిన పునాది రాళ్లే కదా నేటి మన ప్రజాస్వామ్యానికి అసలైన రక్షణ కవచాలు. హిస్టరీ అంటే ఎప్పుడో జరిగిపోయిన గతం కాదు, అది వర్తమానానికి, భవిష్యత్తుకి ఒక గైడ్. ఈ పవర్ఫుల్ థాట్తో ఈనాటి మన విశ్లేషణను ఇక్కడితో ముగిస్తున్నాను. మళ్లీ మరొక అద్భుతమైన